అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గత దశాబ్ద కాలం పైగా హిందూ ఏకతా యాత్ర చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు విదితమే. ఈ క్రమంలో ఈ నెల 22 సాయంత్రం 5 గంటలకి పెద్ద ఎత్తున ఏకతా యాత్ర నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. కరీంనగర్లోని వైశ్యభవన్లో ప్రారంభమయ్యేటువంటి ఈ ర్యాలీకి సన్నద్ధం ఏర్పాటు చేశారు. అప్పాల ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. హిందువులందరినీ ఏకం చేస్తూ ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకి వ్యతిరేకంగా పోరాటం చేసే దిశలో జాగృతం చేసేటువంటి పనిలో పడ్డారు బండి సంజయ్ కుమార్. మనం చూస్తున్నాం కరీంనగర్లో అన్ని ప్రాంతాల్లో అన్ని కూడళ్లలో కాషాయం అయిపోయింది. మొత్తం మీద నిన్నటికి నిన్న తిరంగ యాత్రతో ఒక జోష్ నింపడం జరిగింది. ఈ క్రమంలో మరొక యాత్ర ప్రతి సంవత్సరం పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఈ హిందూ ఏకతా యాత్రలో. దీనిలో భాగంగానే జాగృతం చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా పహల్గాం, జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది టెర్రరిస్టుల నేతృత్వంలో టూరిస్టులను పుట్టనబెట్టుకున్నారు. దాని తర్వాత ఇండియా పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ బేస్లు అన్నీ కూడా ధ్వంసం చేసింది. దాదాపు ఒక యుద్ధం, మినీ యుద్ధమే, మినీ వార్లో పాల్గొంది. దీంతో మరింత జోష్ నింపినట్టు అయింది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. దీనికి ఇప్పటికే ఒక ట్రైలర్తో కూడినటువంటి సాంగ్స్ విడుదల చేశారు. దీనిలో పెద్ద ఎత్తున హిందూ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. అందరినీ ఏకతాటి మీదకి తీసుకొద్దాం, దేశ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితిలో జాగృతం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. దీంతో భారత్ మాతాకి జై అనేటువంటి నినాదము, హిందువులందరూ ఏకం కావాలనే నినాదాలతో ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని అయితే గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.